అండి. ఈ ఉదయకాలము ఈ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లో దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా మనం బైబిల్ పల్లవి పాడుతున్నాం. ఇది ఒక ఆచారం కాదు. మరి దైవజన్ భక్సి గారు బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని, బైబిల్ యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి తెలియజేశారు. చాలామంది చేతుల్లో బైబిల్ ఉంటుంది, కానీ దాని విలువ చాలామందికి తెలియదు. బైబిల్ ఇదొక మత గ్రంథము కాదు. ఇది సృష్టికర్త అయిన దేవుడు మన కొరకై రాసినటువంటి గ్రంథం. ఒక విధంగా చెప్పుకోవాలంటే వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. కాబట్టి బైబిల్ దేవుని యొక్క నోటి మాటలు, జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు చెప్పే గ్రంథం. దేవుడు అంటే ఎవరు తెలియజేసే గ్రంథం. మనం ఎవరము అనేది తెలియజేసేది గ్రంథం. మనం ఎందుకున్నాము అనేది తెలియజేసేది గ్రంథం. మనం ఏం చేయాలి అని తెలియజేసేది ఈ గ్రంథం. మన గమ్యం ఏంటి అనేది తెలియజేసేది ఈ గ్రంథం. కాబట్టి ఈ గ్రంథము ఎంతో కష్టపడి మన భాషలో తర్జుమా చేసి దేవుడు మనకి ఇచ్చారు. ఈ గ్రంథాన్ని మరి మనము శ్రద్ధగా ప్రతిదినము చదువుకోవాలి. కష్టపడి రాసిన గ్రంథాన్ని చదవటానికి కూడా చాలామంది బద్దకస్తులు ఉన్నారు. దీన్ని తీసుకురావడానికి కూడా చాలామంది బద్దకస్తులు ఉన్నారు కదండి. కాబట్టి దీన్ని మనం అనుదినము చదవాలి. ఈ గ్రంథాన్ని మరి ఈ గ్రంథంలో ఉన్న మాటలు మనము మరి గౌరవించాలి. పూర్వదినాల్లో దేవుని వాక్యాన్ని గౌరవించేవారు, దేవుని వాక్యానికి భయపడేవారు. నెహెమ్యా గ్రంథంలో మనకు తెలిసిన మాట 8వ అధ్యాయంలో 5వ వచనంలో చూడండి. పూర్వదినాల్లో దేవుని వాక్యం అంటే ఎంత వారు భయపడేవారు, గౌరవించేవారు. చూడండి, పేజ్ నెంబరు 407 నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. 8:5. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుండగా గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడుట గౌరవానికి సాదృశ్యం. ఎజ్రా గ్రంథాన్ని విప్పగానే అందరూ లేచి నిలబడ్డారు. అంతేకాదు తర్వాత ఆ గ్రంథాన్ని చూడండి 8వ వచనంలో ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. చక్కగా స్పష్టముగా చదివి వినిపించిన తర్వాత దాని అర్థాన్ని, దాని భావాన్ని తెలియజేసినప్పుడు వారిలో ఎలాంటి స్పందన కలిగిందో చూడండి. వారిలో ఎలాగా స్పందించారు, వాక్యాన్ని విని ఎలా స్పందించారు చూడండి. తర్వాత జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా దైవ వాక్యము వారిలో పశ్చాత్తాపం కలుగజేస్తుంది. దేవుని వాక్యం ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైందో అప్పుడు వాళ్ళు ఏడవడం ఆరంభించారు. అంటే వాళ్ళ స్థితి వాళ్ళకి చూపించింది ఈ గ్రంథం. కాబట్టి వారి తప్పుని, వారి పాపాన్ని వాళ్ళకి చూపించిన వెంటనే వారు పశ్చాత్తాపడుతూ మొదలుపెట్టారు, దుఃఖపడుతూ మొదలుపెట్టారు. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. ఎప్పుడైనా మనం వాక్యం విన్నప్పుడు దుఃఖపడ్డామా? ఎప్పుడైనా మనం వాక్యం విన్నప్పుడు ఏడ్చామా? మనకి వాక్యము చదవటము, వినడము ఒక వాడుగా అయిపోయింది తప్ప ఆ వాక్యానికి మనం ఎలా రెస్పాన్స్ అవుతున్నాం, ఎలా మనం స్పందిస్తున్నాం, ఏమన్నా వాక్యము మనలో కార్యము జరిగిస్తుందా? కాబట్టి ఈ వాక్యము విశ్వాసులైన మనలో, లేదా ప్రతి మానవుడిలో కార్యము జరిగించేది ఈ వాక్యమే. కాబట్టి దైవ వాక్యము మనలో కార్యం చేయకపోతే ఎంతకాలం విన్నా, ఎంతకాలం చదివినా సమయము వేస్ట్ తప్ప ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ వాక్యమును మనము మరి విన్న తర్వాత, చదివిన తర్వాత మనము చెప్పుకుంటున్నప్పుడు ఆ గ్రంథానికి మనము స్పందించాలి. కాబట్టి ఈ గ్రంథము ద్వారా
మన జీవితాలు మార్చబడాలి. కాబట్టి మనలో ఒక మార్పు అనేది రావాలి. కాబట్టి ఈ వాక్యమును చదువువాడును వినువాడును, అంతేకాదు అసలైంది ఏంటంటే దాని ప్రకారము నడిచేవారును ధనులని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి పిల్లరా, ఈ దేవుని వాక్యాన్ని మనం ప్రతిదినము చదువుదాం. ఈ వాక్యానికి మనము భయపడదాం. ఈ వాక్యాన్ని మనము గౌరవిద్దాం. కాబట్టి ఈ వాక్యానికి మనము లోబడదాం. వాక్యము ద్వారా మన జీవితాన్ని కట్టుకుందాం. ఈ వాక్యము మనకి మార్గదర్శి. కాబట్టి ఈ వాక్యము ద్వారానే మనం పరలోకం వెళ్తాం. కాబట్టి ఆది అపోస్తలులు విశ్వాసుల్ని వాక్యానికి అప్పగించారు. ఎందుకంటే వాక్యమే ఎప్పుడు ఉండేది. మనుషులు మరి ఈ రోజు ఉంటారు, రేపు ఉండరు. కాబట్టి గడ్డి ఎండును, దాని భూమి వాడిపోవును, అయితే మన దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉండును. గడ్డి వంటి మానవుడు గతించిపోతాడు, కానీ వాక్యము గతించదు. అందుకని మనము వాక్యం మీద దృష్టి పెట్టాలి. వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ లోకంలో మనం జీవించాలి. ఈ నా మాటలు విని వాడి చొప్పున చేసే ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును. వరదలు వచ్చినాయి, వర్షాలు వచ్చాయి, అయితే ఆ ఇల్లు పడిపోలేదు. అంటే అక్కడ విశ్వాసి దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఎవరైతే వారి జీవితాన్ని కట్టుకుంటారో వారికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వారు దేవుణ్ణి విడిచిపెట్టరు. వారు ప్రభువులో మరి స్థిరముగా కదలిన వారిగా ఎప్పటికీ వారు జీవిస్తూ ఉంటారు. ఎన్ని వచ్చినా, ఇంట్లో నుంచి వచ్చినా, బయట నుంచి వచ్చినా, ఎన్ని అలాంటి పరిస్థితులు వచ్చినా వారు ప్రభు కొరకై నిలబడతారు, జీవిస్తారు. కాబట్టి అయితే ఇంకొక ఇల్లు కట్టాడు, ఆయన ఇసుక మీద కట్టాడు. కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చాయి, ఏమైంది? ఆ ఇల్లు పడిపోయింది. అలాగే చాలా మంది కష్టాలు రాగానే దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. కష్టాలు శ్రమలు రాగానే వారి విశ్వాసాన్ని వదులుకుంటారు. కారణం ఏంటంటే వారు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవట్లేదు. కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. వాక్యమే మనకి ప్రాముఖ్యమైంది. కాబట్టి ఈ సమయంలో మనము ప్రతిదినము వాక్యం చదువుకుందాం. చివరి దినాల్లో ఉన్నాం మనము. ప్రభు రాకడకు సూచనలు జరుగుతున్నాయి. కాబట్టి వాక్యము దొరకని దినాలు కూడా వస్తాయి. అప్పుడు మరి మనం ఈ వాక్యాన్ని ఇప్పుడు మనం భద్రపరుచుకుంటే రాబోయే దినాల్లో మనకి ఎటువంటి సమస్య ఉండదు. కాబట్టి పిల్లలు ఈ సమయంలో ఈ కృతజ్ఞత మరి కూడికలో దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి సహోదరి వసంత అక్కని, వారి కుమార్తెని, వారిని ప్రేమించి దేవుడు ఇంతవరకు వారి జీవితంలో చేసినటువంటి మేలులు మర్చిపోకుండా మరి దేవుని సేవకులుగా, సంఘముగా అందరినీ పిలిపించుకొని మరి దేవుణ్ణి గణపరచడానికి, దేవుని స్తుతించడానికి ఈ కూడిక ఏర్పాటు చేశారు. పిల్లరా, మరి మొదలుగా కృతజ్ఞత అంటే ఏమిటి? కృతజ్ఞత అంటే ఏమిటి? తర్వాత మరి కృతజ్ఞత మనము ఎందుకు చెల్లించాలి, ఎవరికి చెల్లించాలి, ఎక్కడ చెల్లించాలి, ఎలా చెల్లించాలి, చెల్లించడం ద్వారా మనకేంటి ప్రయోజనం, దేవునికి ఏంటి ఘనత, కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మనకేం కలుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఎన్నో మనకి బైబిల్లో ఉన్నాయి. అయితే మీకు కొన్ని మాత్రం చూపించి నేను త్వరగానే ముగిస్తాను. కాబట్టి మొదటిగా మనము కృతజ్ఞత అంటే ఏమిటి అంటే దేవుడు చేసినటువంటి మేలులు మర్చిపోకుండా ఆ దేవునికి మన హృదయమార చెల్లించేదాన్ని కృతజ్ఞత అంటారు. దేవుడు ఏమైతే మన జీవితంలో కార్యాలు చేస్తూ వచ్చాడో వాటిని మనము మర్చిపోకుండా, కాబట్టి సహోదరి దేవుని కార్యములను మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఈ కూడిక ఏర్పాటు చేశారు. కృతజ్ఞతలు చెల్లించుట అనేది మంచిది. కాబట్టి 147వ కీర్తన మొదటి మాటలో యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానము చేయుట మంచిది, అది మనోహరము, అది ఒప్పిదమని రాయబడుతూ వచ్చింది. కాబట్టి స్తోత్రము చేయుట మంచిది. స్తోత్రము అంటే ఇంగ్లీషులో థ్యాంక్స్ అని ఉంటుంది అక్కడ. కాబట్టి కొన్ని తెలుగు పదాలు మనకి కొన్ని ఒకలాగా ఉండవు. కాబట్టి ఇంగ్లీష్లో మనం చూస్తే థ్యాంక్స్ అని ఉంటుంది. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పడం అనేది చాలా మంచిది.
కాబట్టి మంచి పని మనము చేయడానికి మనం కూడి వచ్చాం. కాబట్టి తర్వాత ఇంకా మనం చూసినట్లయితే చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి 107వ కీర్తన 1వ వచనములో కృతజ్ఞత స్తుతులు మనము ఎందుకు చెల్లించాలో అనేటువంటి రీజన్ కూడా దాంట్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 107వ కీర్తన 1వ మాట, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. తర్వాత యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు. ఏ మాట పలుకుదురు? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండును. కాబట్టి దేవుణ్ణి మనం ఎందుకని స్తుతించాలి, దేవునికి ఎందుకని మనం కృతజ్ఞతలు చెల్లించాలి అంటే ఇక్కడ దేవుని యొక్క ఒక లక్షణం మనకు కనబడుతుంది. ఏంటి అంటే ఆయన దయాళుడు, దేవుడు దయగలిగిన వాడు. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నామంటే దేవుని దయ. కాబట్టి ఎఫెసీ పత్రికలో దేవుని దయా సంకల్పమును బట్టి దేవుడు మనల్ని మొదటిగా క్రీస్తులో మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది మన గొప్పతనం కాదు, మన భక్తి కాదు, మన మంచితనము కాదు. కాబట్టి కేవలము దేవుని యొక్క దయా సంకల్పము. కాబట్టి అందుకనే దేవుని దయా సంకల్పాన్ని బట్టి దేవుడు మన ఎడల ఆయన చూపుతున్నటువంటి ఆ దయను బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఇంకా మరి 106వ కీర్తన 1వ మాటలో కూడా అదే మాట మనం చూస్తాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. చూడండి, కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ మరి జ్ఞాపం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఎక్కువ శాతం చాలా మార్లు మాట ఉంటది, యెహోవా దయాళుడు. కాబట్టి ఆయన దయను బట్టి ఆయన పాపులమైన, దౌర్భాగ్యులమైన, నీచులమైన మన ఎడల దేవుడు చేసిన కార్యములను బట్టి, ఆయన ఏర్పాటును బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతలు మనము చెల్లించే వారి ఉండాలి. దేవుణ్ణి ఎరిగిన తర్వాత మరి నేను దేవుణ్ణి ఎరిగాను అంటానికి మొదటి సూచన ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించుట అనేటువంటిది. నువ్వు దేవుణ్ణి ఎరిగావు, నేను దేవుని ఎరిగానంటానికి మొదటి సూచన గుర్తిది. ఒకవేళ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదనుకోండి, మనం దేవుని ఎరిగినట్టు కాదు. అందుకనే రోమా పత్రికలో అపోస్తలుడు పౌలు అంటాడు 1:28 వచనంలో, వారు దేవుణ్ణి ఎరిగి కూడా దేవునిగా మహిమపరచలేదు మరియు దేవునికి కృతజ్ఞతలు చెల్లింపలేదు. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన తర్వాత వారు కృతజ్ఞతలు చెల్లించలేదు. కృతజ్ఞతలు చెల్లించకపోవటమే పాపం అని బైబిల్ చెప్తుంది. పాపం అంటే మనం ఏదేదనుకుంటాం, పాపం అంటే ఏంటంటే మొదటిగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోవటమే పాపం. ఒకసారి ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు చెప్పిన భోజనం చేసినప్పుడు, ఒరే దేవుడు మనకు భోజనం ఇచ్చాడు, అన్నం ఇచ్చాడు, దేవునికి వందనాలు చెప్పి తింటా అంటే వాడేవాడంటే, నేను దేవుడికి ఎందుకు చెప్పాలి, మా నాన్న కష్టపడి తెచ్చాడు, మా నాన్న కష్టపడి తెస్తున్నప్పుడు దేవుడు చెప్పమంటావేంటి అని అంటున్నాడు. వాడు ఏమాత్రం కూడా వినలేదు. ఒకరోజు మరి భోజనాన్ని కానీ కూర్చున్నాడు టేబుల్ దగ్గర. అప్పుడు ఒక మరి అడుక్కొని అతను చాలా ఆకలితో ఉన్నాడు. సిరిపోయిన బట్టలు వేసుకుని, మాసిపోయిన గడ్డం వేసుకుని చాలా చిరాగ్గా ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. అమ్మ అన్నం పెట్టమ్మా అని కేకలేశాడు. తల్లి ఇదే మంచి సమయం ఇది బుద్ధి చెప్పడానికి, కానీ వాడిని గబగబా పిలిచి వాడి పక్కనే టేబుల్ పక్కన కూర్చోబెట్టి గబగబా భోజనం అట్టుకొచ్చింది, భోజనం పెట్టింది. ఇక వీడికి చాలా కోపం వస్తుంది. తర్వాత నేను చెప్తాను మా అమ్మ పని అని చాలా కోపంగా చూస్తూ ఉన్నాడు. తర్వాత చాలా ఆకలితో ఉన్నాడు, గబగబా భోజనం చేసి మూతి తుడుచుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళ అమ్మను తిడుతున్నాడు, అసలు నీకు గుర్తుందా, వాడు ఎవడు అడుక్కునేవాడు ఇంట్లోకి తీసుకొచ్చి భోజనం పెడితే వాడు నీకు కనీసం థ్యాంక్స్ చెప్పాడు అమ్మ నీకు అని అంటేటప్పటికి, మరి బాబు నువ్వేం చేస్తున్నావు, మరి నువ్వేం చేస్తున్నావు ప్రతిరోజు, నేను ఏం చెప్తున్నాను, నువ్వు దేవునికి వందనాలు
థ్యాంక్స్ చెప్పు, ఆహారం ఇచ్చినందుకని నేను చెప్తుంటే నువ్వేమంటున్నావు? మా నాన్న తెచ్చాడు. మీ నాన్న ఎక్కడ తెచ్చాడు? దేవుడు మనకు ఆహారం ఇవ్వకపోతే, నీరు ఇవ్వకపోతే, గాలి ఇవ్వకపోతే, సమస్త ఇవ్వకపోతే మీ నాన్న ఎక్కడ చేస్తాడు? కాబట్టి వాడికి అప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థమయ్యి నేను కూడా వాళ్ళలాగానే చేస్తాను ఎంతవరకు అని తెలుసుకుని అప్పటి నుంచి భోజనం చేసిన, పానం చేసిన దేవునికి ఏం చెప్పేవాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. ఒక భక్తుడు ఉన్నాడంట. ఆయన ఆ ప్రాంతంలో నీరు దొరకవు. అయితే ఈ భక్తుడికి నీరు దొరికినప్పుడు ప్రతి జగ్గులో ఉన్న నీరు కొరకాయి, ప్రతి జగ్గులో ఉన్న నీరు కొరకాయి ఏం చేసేవాడు అంటే దేవునికి వందనాలు చెప్పేవాడు. కాబట్టి ఈరోజు మనము కృతజ్ఞత కలిగినటువంటి వారిగా ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవటమే పాపం అని బైబిల్ చెప్తుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దానికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే 10 మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు కదా, అది మంచి ఎగ్జాంపుల్. 10 మంది కుష్ఠరోగులు వారి కుష్ఠరోగాన్ని బట్టి ఊరు బయటికి ఎట్టివేయబడ్డారు, వెలువేయబడ్డారు. వారికి వచ్చిన జబ్బు లాంటిది. కాబట్టి కుటుంబ వ్యవస్థ నుంచి, గ్రామం నుంచి వెలువేయబడుతూ వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ ఊర్లోకి వెళ్తున్నప్పుడు వారు 10 మంది కూడా అడిగారు. 10 మంది కూడా దేవా మమ్మల్ని కరుణించవా, మాకు వచ్చిన కుష్ఠరోగాన్ని బట్టి మమ్మల్ని ఎవరు కరుణించలేదు. ఇంట్లో వాళ్ళు గెంటేశారు, ఎదురు వాళ్ళు గెంటేశారు, అందరికి దూరం అయిపోయాం. మా జీవితము వెలువేయబడింది, అంటరాని జీవితం, అందరికీ దూరం అయిపోయాం. నీకైనా ఇష్టమైతే, నీవైనా మరి కరుణిస్తే కరుణించవా అని వారు ఎంతో దీనంగా ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత వారు ప్రభు ఎలా స్వస్థపరిచాడు మనకు తెలుసు కదా. మీరు యాజకులకి కనపరుచుకోండి. అదే మనమైతే ప్రశ్నిస్తాం. నన్ను రోగము తగ్గించమంటే యాజకులు కనపరచుకోమంటే నువ్వు నీకు ఇష్టమైతే స్వస్థపరచు మమ్మల్ని అని అంటాం మనమైతే. అయితే వారు ప్రశ్నించలేదు. విశ్వాసము ప్రశ్నించదు, విధేయత చూపిస్తారు. కాబట్టి ప్రభు మాటకి వారు విధేయత చూపించి వారు 10 మంది వెళ్ళుచుండగా, చూడండి వారి విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. వాళ్ళు టచ్ చేయమని చెప్పలేదు, లేదా ముట్టమని చెప్పలేదు, మరి ఏం చెప్పలేదు. ప్రభు అన్న మాటకి లోబడ్డారు. వారు 10 మంది వెళ్ళుచుండగా ఏమయ్యారు? శుద్ధులైపోయారు. అంటే వాళ్ళు చూసుకుంటున్నారు, వెళ్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్తున్నారు, చూసుకుంటున్నారు. కాబట్టి శుద్ధులైపోయారు. స్వస్థత ఎక్కడుందంటే ఆయన మాట వెంటలోనే స్వస్థత ఉంది, ఆయన మాటకి విధేయత చూపించడంలోనే స్వస్థత ఉంది. కాబట్టి స్వస్థపడ్డారు. స్వస్థపడిన తర్వాత ఏం జరిగిందండి? స్వస్థత పొందిన తర్వాత దేవుడు చేసిన మేలు బట్టి, ఉపకారాన్ని బట్టి ఎంతమంది తిరిగి ఆయన దగ్గరికి వచ్చారు? ఎంతమంది వచ్చారండి? ఒక్కరే. అంటే ఈరోజు కూడా దేవుణ్ణి తెలుసుకుని కూడా, దేవుడు చేసిన మేలు అనుభవిస్తూ కూడా, దేవుడు చేసిన ఉపకారాలు అనుభవిస్తూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారు కొంతమంది. మిగిలిన వారు కృతజ్ఞత లేని వారు. కాబట్టి 2 గ్రూపులు ఉన్నాయి. కృతజ్ఞత కలిగిన వారు, కృతజ్ఞత లేని వారు. కాబట్టి ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కాబట్టి మనము కృతజ్ఞత కలిగిన వారికి ఉండాలి. కాబట్టి ఎప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎంతమంది? ఒకడు వచ్చాడు. ఎలా వచ్చాడు? పరిగెత్తుకుంటూ వచ్చాడు, సంతోషంగా వచ్చాడు. ఆయన పాదాల మీద పడిపోయాడు. పడిపోయినప్పుడు ఆ యేసయ్య అన్నారు, ఆ 10 మంది శుద్ధులయ్యేది కాదా? ఆ 9 ఎక్కడ? ప్రశ్న. ఎక్కడున్నారండి వాళ్ళు? వెళ్ళిపోయారు ఇంటికి. ఇవాళ భార్య ఉంటే, పిల్లలు ఉంటే వాళ్ళతో ఎంజాయ్మెంట్ చేస్తున్నారేమో. ఇక పని అయిపోయింది. అందుకని ఇలాంటి వాళ్ళు ఏమంటారు? రేవు దాటి కాదు, మీ వాళ్ళు తెలుసు అదన్నమాట రకం. ఇక పని అయిపోయింది. ఇక ప్రభు వద్దు, ప్రభుకి థ్యాంక్స్ వద్దు, వందనాలు వద్దు, ఇక వెళ్ళిపోయి ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. అయితే యేసు ఎంతో బాధపడ్డారు, ఎంతో బాధపడ్డారు. 10 మంది శుద్ధులయ్యేది కదా, 10 మందిని బాగు చేసింది కదా. కర్మాత్మండుగులు ఎక్కడ? అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచడానికి తిరిగి వచ్చిన వాడు మరి ఎవరు కనపడలేదు. అందుకని యేసయ్య అన్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, సమాధానంతో వెళ్ళమని ప్రభువు చెప్పారు. చూడండి, ఇక్కడ మన అంశం గమనించండి. దేవుడు వలన మేలు పొందిన తర్వాత, స్వస్థ పొందిన తర్వాత తిరిగి
దేవుని దగ్గరికి వచ్చాడు. అంటే ప్రథమ స్థానము దేవునికి ఇచ్చాడు. అంటే కృతజ్ఞతలు చెల్లించడం మన జీవితంలో ప్రథమ కర్తవ్యముగా ఉండాలి. ప్రథమ కర్తవ్యంగా ఉండాలి. ఫస్ట్ ప్లేస్ దేవునికి ఇవ్వాలి. యేసయ్య అన్ని విషయాల్లో మాదిరి చూపించారు. ఈ భూలోకానికి మానవుడు వచ్చిన దినాల్లో ఆయన ప్రతి విషయంలో కూడా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చారు. ఆయన ప్రతి విషయంలో కూడా మనకి ఎగ్జాంపుల్ మాదిరి చూపించారు. కాబట్టి ప్రభువాన్నే చూడాలి ఏ విషయంలో అయినా సరే మనం. కాబట్టి మరి ఈ ఒక్కడే తిరిగి వచ్చిన దేవుణ్ణి ఏం చేసినాడండి? మహిమపరిచినాడు. కాబట్టి మిగిలిన వారు ఏమి లేదు, వాళ్ళకి కృతజ్ఞత లేదండి. కృతజ్ఞత లేదు. ఈ రోజున మనము కృతజ్ఞత కలిగిన వారు ఉంటున్నామా, కృతజ్ఞత లేని వారు ఉంటున్నామా, ఎలా ఉంటున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఒక దేశం ఉందట. ఆ దేశంలో మరి రాజుగారు సైన్యం ఉంది. ఒకసారి వేరే దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఈ సైన్యము అంతకుముందు ఓడిపోతూ వచ్చేది. తర్వాత మరి మరలా యుద్ధం స్టార్ట్ అయింది. అప్పుడు ఈ సైన్యము వేరే దేశం మీదకి వెళ్ళినప్పుడు చాలా విజయం సాధించింది. కాబట్టి ఆ విధంగా వాళ్ళకి ఏ దేశం మీదకి వెళ్ళినా ఏం పొందుతున్నారంటే విజయం పొందుతున్నారు. తర్వాత రాజుగారికి మరి ఆశ్చర్యం వేసింది. ఎంతవరకు నా సైన్యము ఓడిపోయేది, ఇప్పుడు ప్రతి దేశం మీదకి వెళ్ళినప్పుడు విజయం పొందుతుంది. ఈ విజయం యొక్క రహస్యం ఏంటి అని కమాండర్ని పిలిచాడు. కమాండర్, మన సైన్యము ప్రతి దేశముకి వెళ్ళి విజయం పొందుతుంది, దీనికి కారణం ఏంటి అని అడిగినప్పుడు రాజు గారండి, మన సైన్యములో ఒక సైనికుడు ఉన్నాడు. వాడు వీరుడుగా ధీరుడుగా నేనున్నాను రండి, నేను ముందు నడుస్తాను, మీరు నా వెనక రండి అని మాకు ధైర్యం ఇచ్చి మమ్మల్ని బలపరిచి మన సైన్యాన్ని విజయపథములో తీసుకుని వెళ్తున్నాడు. నేను చస్తాను, ముందు నా వెనకాల మీరు వచ్చేయండి, మీరేం భయపడొద్దు అని ఒక సైనికుడు ధైర్య సాహసముతో ఈ సైన్యాన్ని ఏం చేస్తున్నాడు? ముందుకు తీసుకెళ్తున్నాడు. అందుకనే మేము అతని మాట విని అతని వెనుక మేము వెళ్తూ ఉన్నాము. అందుకనే ఈ విజయానికి కారణము ఆ వ్యక్తి అన్నారు. రాజు చాలా సంతోషించాడు. తర్వాత రాజు గారండి, ఈ విజయము మనకి కొన్ని రోజులే ఉంటుంది. అదేంటి? ఎందుకనంటే ఆ సైనికుడు కొన్ని రోజుల్లో చనిపోబోతున్నాడు. ప్రాణాంతకరమైన జబ్బు వచ్చింది ఆయనకి. ఆయన చనిపోయాడంటే మళ్ళీ మనం ఓడిపోతాం అని చెప్పేసి అన్నాడు. లేదు, అతను చావడానికి వీల్లేదు. ఏమైనా సరే ఆయన్ని మనం బ్రతికించుకోవాలి. ఖరీదైన మందులు, మంచి డాక్టర్లను తీసుకెళ్ళి మనం అతను బ్రతికించుకోవాలి. ఎందుకంటే ఆయన ద్వారా మనకి ఏం కలుగుతుంది? విజయం కలుగుతుంది అని ఆ సైనికుడిని మంచి డాక్టర్ తీసుకెళ్ళి ఆ ఖరీదైన వైద్యం చేయించి ఎలాగైతే ఆ ప్రాణాంతకరమైనటువంటి జబ్బుని నయం చేసుకున్నాం. నయమైపోయిన జబ్బు. తర్వాత నయమైపోయిన తర్వాత మళ్ళీ యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ సైన్యము ఓడిపోయింది. అప్పుడు రాజు గారికి కలవరేసింది. ఏంటి? మన సైన్యం ఓడిపోవడం ఏంటి? కమాండర్, మనం ఎందుకు ఓడిపోయాము ఈసారి? ఆ వీరుడేడి, ఆ ధీరుడేడి, విజయ పథం నడిపించిన ఆ సైనికుడేడంటే ఆయన లేడండి. ఏమయ్యాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి అర్థమేంటి? అర్జెంటుగా వెళ్ళి పిలుస్తురా. ఇంటికి అర్థమేంటి? ఎంత ఖరీదైన మందులు, ఎంత డబ్బైనా మనం ఖర్చు పెట్టాం, బ్రతికించుకుందాం, ఇంటికి వెళ్ళడానికా? తొందరగా వెళ్ళి పిలిపించుకురా. అప్పుడు వెళ్ళాడు సైనికుడి దగ్గరికి. ఇప్పుడు సైనికుడు ఏం చేస్తున్నాడు తెలుసా? భార్యతో పిల్లలతో ఎంజాయ్మెంట్ చేస్తున్నాడు. అప్పుడు ఈ కమాండర్ వెళ్ళి, రాజు గారు నేను అర్జెంటుగా సైన్యంలో తీసుకురమ్మన్నారు, నేను రాను అన్నాడు. ఎందుకు రావు? నువ్వు ముందు మాకేం చేసావు? నేను ప్రాణాలు పోయినా పర్లేదని నువ్వు ముందు నిలబడి మమ్మల్ని అందరినీ నడిపించి గొప్ప విజయాన్ని తీసుకొచ్చావు సైన్యానికి. మరి ఇప్పుడు ఎందుకు రావను అంటే, నేను అప్పుడు ఎందుకని ముందుకు వచ్చాను తెలుసా?
నాకు ప్రాణాంతకరమైన జబ్బు ఉంది కదా, ఆ జబ్బుతో నేను మామూలుగా చనిపోవడం కంటే ఈ విధంగా సైన్యములో పోరాడి చనిపోతే ఒక సైనికుడు దేశం కొరకు చనిపోయిన పేరు వస్తుందని, మామూలుగా చనిపోవటం కంటే సైన్యంలో యుద్ధ భూమిలో చనిపోతే మంచిది కదా అని నేను ఎలాగా ప్రాణాంతకరమైన జబ్బు ఉంది కదా, నేను ఎలాగా చనిపోవాలి, అందుకనే నేను ముందు నడిచాను. అంతేగాని మీ మీద ప్రేమ ఉండు కాదు, ఎలాగ నేను చనిపోతాను కాబట్టి ముందుగా నేను ముందు నడిచాను. అయితే ఇప్పుడు నా జబ్బు తగ్గిపోయింది కదా, ఇప్పుడు నేను తిరిగి సావాలి, నేను రానని చెప్పాను. ఎవరండి అయినా కృతజ్ఞత. దేవుడు కూడా మనల్ని పాపానికి పాత్రులమై మరణానికి పాత్రులమై నిత్య అగ్నిగుండానికి ఆవుతైవలసిన మనల్ని, చనిపోవలసిన మనల్ని దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుప్రభువుని పంపించి ఆ నిత్య నాశనం నుండి, ఆ నరకాగ్ని నుండి దేవుడు మనల్ని తప్పించి మనల్ని బ్రతికించి సజీవులుగా ఉంచి ఎంతో పెంట కుప్ప మీద నుంచి పైకి తీసుకొచ్చి ఏమి లేని పరిస్థితులు నీకు అన్ని ఇచ్చి ఆయన సైన్యములో నువ్వు దేవుని సేవ చేయాలని, దేవుని పని చేయాలని, దేవుని కొరకే జీవించాలని నిన్ను బతికిస్తే, నిన్ను లేవనెత్తి నీకు ఇంత మంచి ప్రొఫెషన్ ఇస్తే ఈరోజు నువ్వు భార్య బిడ్డలతో సంతోషిస్తావా? నువ్వు కుటుంబంతో సంతోషించడానికి సమయమా? అందుకనే నిన్ను బతికించాడా? అందుకే దేవుడు నిన్ను కాపాడా? ఈరోజు చాలా మంది మర్చిపోతున్నారు. ఆ కరోనా టైంలో ఎంతోమంది చచ్చిపోయారు. ప్రభు బతుకుంటే సేవ చేస్తానన్నారు. ఎక్కడ సేవ? కరోనా తగ్గిపోతే మళ్ళీ మామూలే. అందుకే మళ్ళీ మళ్ళీ వస్తుంది కరోనా అండి, మళ్ళీ వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే త్వరగా మర్చిపోయే ప్రజలు మనం. అందుకని దేవుడు వేరేవాడు కాదండి, మళ్ళా తీసుకొస్తాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు కూడా మరి అన్ని బాగున్నప్పుడు దేవుడిని మర్చిపోయేవారు. అందుకని మరలా శత్రు చేతికి అప్పగించేవాడు, మరలా మిక్కిలి హీనదశకు వచ్చేసేవారు, మరలా ప్రార్థన చేసేవారు. మరలా దయగల దేవుడు మరలా నా అధిపతుల్ని లేపి మరలా వాళ్ళ బతకాల నుంచి శరణ నుంచి విడిపించేవాడు. అలా జరుగుతూ వచ్చింది. కాబట్టి బిడ్డరా, ఈ రోజున మనము ఆ సైనికుడి వల్లే ఉన్నామేమో కేవలం, ఆ సైనికుడి వల్లే ఉన్నామేమో. దేవునికి మనం స్తుతులు చెల్లించకుండా, దేవుని పని చేయకుండా, దేవుని కొరకే జీవించకుండా ఈరోజు ఈ లోకంలో సంతోషిస్తున్నామేమో, ఈ లోకంలో ఆనందిస్తున్నామేమో. ఆలోచన చేసుకో. నిన్ను బ్రతికించింది నువ్వు దేవుని సైన్యములో ఉండి దేవుని పరిచయం చేస్తావని, దేవుని కొరకే జీవిస్తావని ఆయా ప్రాంతంలో దేవుడు మనల్ని సాక్షులుగా నిలబెడుతూ వచ్చాడు. కాబట్టి పిల్లరా, మనము దేవుని ఏమి కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి మనము కృతజ్ఞత మనం ఎందుకు చెల్లించాలి అనేది మనం చూసాం. ఎందుకంటే ఆయన దయాళుడు, ఆయన కృప కలిగిన వాడు. ఏ అర్హత లేని మనల్ని ఆయన అర్హులుగా దేవుడు మనల్ని ఇచ్చాడు. కాబట్టి ఇంకా ఎన్నో ఉన్నాయి. కృతజ్ఞత స్తుతులు చెల్లించుట అనే దాంట్లో ఆత్మీయ విషయాల గురించి మనం చెల్లించాలి, అలాగే భౌతికమైన విషయాల గురించి కూడా చెల్లించాలి. అపోస్తలుడైన పౌలు పత్రికల్లో మనం చూస్తే ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రికలో మనం చూడండి, అక్కడక్కడ ఒక మాట, ఎక్కువ సమయం లేదు కనుక ఎఫెసీ పత్రిక 1:16 చూడండి. ఆత్మ సంబంధమైన విషయాల కొరకే థ్యాంక్స్ చెప్పాడు, కృతజ్ఞతలు చెల్లించాలి. కేవలం భౌతికమైన వాటి కోసమే కాదండి, ఆత్మ సంబంధమైన వాటి కోసం కూడా మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించే వారికి ఉండాలి. ఎఫెసీ 1:16 మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. సరే, ఎందుకని వారి విషయమై? పైన ఉంది, దానిపై రీజన్ ఉంది, దానిపైన 15వ వచనం. ఈ హేతువు చేత మీ విశ్వాసం గురించి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమా ప్రేమను గురించి, విశ్వాసం గురించి, ప్రేమను గురించి, అంతే కదా? అది చదవండి బ్రదర్స్. 15వ వచనం ఎఫెసీ. పరిశుద్ధులందరి ఎడల
మీరు చూపుతున్న ప్రేమను గురించి నేను విన్నప్పటి నుండి అది రీజన్ ఉంది. చూడండి, రీజన్ లేకుండా ఏం లేదు, థ్యాంక్స్ గివింగ్ లేదు. ఇప్పుడు ఇక్కడ రీజన్ ఎందుకు ఉంది? మన అందరూ ఎందుకు కూడుకున్నాం? కారణం ఉంది. కారణం లేకుండా స్తోత్రం స్తోత్రం అనకూడదు. కొంతమంది కారణం కూడా స్తోత్రం స్తోత్రం అంటారు. దేనికి స్తోత్రం? ప్రతిదానికి కారణం అండి. పాపం నుండి విడిపించబడినందుకు దేవునికి స్తోత్రం. ప్రతిదానికి రీజన్ ఉంటుంది. మా రక్షణ కొరకే నీకు స్తోత్రం, మా విమోచన కొరకే నీకు స్తోత్రం, నీ కుమారుడైన యేసు ప్రభువుని మాకు వరంగా ఇచ్చినందుకు నీకు స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 9:15 చెప్పని సత్యము గాని దేవుని యొక్క వరమైన ప్రభు గురించి మన దేవునికి స్తోత్రాలు చెల్లించాలి, వందనాలు చెల్లించాలి. ఊరికనే స్తోత్రాలు అనకూడదు. కాబట్టి ఆలోచన చేసుకోండి. కాబట్టి మనము ఆత్మీయంగా ఇదేంటి ఈ స్తోత్రాలు ఎందుకు, ఈ స్తుతులు ఎందుకంటే ఆత్మీయమైన విషయాల గురించి వారి విశ్వాసంలో ఎదుగుతున్నారు, పరిశుద్ధులందరి మీద ప్రేమ కలిగి ఉన్నారు కనుక మరి ఆయన విన్నాడంట. విన్నప్పటి నుంచి వారి విషయమై ఏం చెల్లిస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. అలాగా మరి కొలసీ పత్రికలో కూడా 1:4 ఉంటది, ఫిలిప్పీ పత్రిక 1:3 కూడా ఉంటది. ఆత్మ సంబంధమైన విషయాల కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు ఈ సంఘాల్లో. చూడండి మాటలు, కొలసీ 1:4 పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు ఉన్న మీ కలిగిన విశ్వాసం గురించి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి చూడండి. అపోస్తలుడైన పౌలు ప్రతి స్తుతుల వెనుక మరి ప్రార్థన ఉంటుంది, స్తుతి ఉంటుంది, రెండు ఉంటుంది. కాబట్టి మనం స్తుతులు అనేవి కేవలం మీటింగ్ పెట్టుకున్నప్పుడే కాదు. థ్యాంక్స్ అనేది మనము అనుదినము కూడా ప్రార్థనలో ఏమి యాడ్ చేసుకోవాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ప్రార్థన చేయాలి దేవునికి. కొంతమందికి ఓన్లీ ప్రార్థన చేయడం అవ్వచ్చు, ఇంకేమి చేయదు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. కాబట్టి మనము ప్రతి ప్రార్థనలో కూడా ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనము ప్రార్థన చేయాలి. అంటే గత కాలంలో దేవుడు నీకు ఏం చేశాడు దాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఇప్పుడు నీకేం కావాలి దాన్ని బట్టి దేవునికి సన్నిధిలో ప్రార్థించేవారు ఉండాలి. కాబట్టి ఈ స్తుతి ఈ ప్రార్థన రెండు రెక్కల లాంటివి. రెండు రెక్కలు పక్షికుంటే ఎలా ఎగురుతుందో ఆకాశంలో, అలాగే మనకు కూడా ఈ స్తుతి ఈ ప్రార్థన ఈ రెండు రెక్కలుగా ఉన్నప్పుడు మనం ఆత్మీయంగా ఎదుగుతాం, ఆత్మీయంగా అభివృద్ధి అవుతాం. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి. కాబట్టి మనము ఆత్మ సంబంధమైన విషయాల కొరకు కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత మరి కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారు? చూడండి, నేను ముందుకు వెళ్ళిపోతాను, ఇక వివరించను. 140వ కీర్తన 13వ వచనం చూడండి. కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారు? 140 వచనం కీర్తనలు. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారండి? నీతిమంతులు. అందరూ చెల్లించలేదు. ఎవరు నీతిమంతులు? ఎవరైతే యేసు ప్రభు రక్తములో పాపాలు కడుక్కుని యేసు ప్రభుని రక్షణ అంగీకరించారో వారందరూ కూడా నీతిమంతులే. యేసు ప్రభు వారి బయట నీతిమంతులు ఎవడు లేడు, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు. అందరూ త్రోవ ఏకముగా పనికిమాల అయిపోయినారు. కాబట్టి క్రీస్తు రక్తము బయట ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. మన మంచి పనులన్నీ కూడా మురికి వస్త్రాలని యెషయా గ్రంథంలో చెప్తుంది. మానవుడు ప్రభువునకు బయటుండి దేవునికి బయటుండి చేసే ఏ మంచి పని కూడా నీతిగా ఎంచబడదు. కేవలం నమ్ముట ద్వారా యేసు ప్రభు రక్తములో కడుగుబడుట ద్వారా ఉచితముగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఎవరు దేవునికి స్తుతులు చెల్లిస్తారంటే నీతిమంతులు చెల్లిస్తారు. తర్వాత కృతజ్ఞతలు ఎక్కడ చెల్లించాలి? అపోస్తుల కార్యములు ఎక్కడ చెల్లించాలి? అపోస్తుల కార్యములు 27:35 వచనం. కృతజ్ఞతాస్తుతులు మనము ఎక్కడ చెల్లించాలి? ప్లీజ్ 27:35 వచనం. అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎక్కడ చెల్లించాలి? మనం అందరి ఎదుట. అక్కగారు ఎందుకని మనం పిలిచారు? మన అక్కతో చేసుకోవచ్చు కదా.
కానీ దాని బిడ్డ దేవుని వందనాలు ప్రభావ ఎన్నో పేరు చేసి చెప్పుకోవచ్చు కదా. కానీ అది పద్ధతి కాదు. ఏంటి పద్ధతి ఏంటి? అందరినీ పిలిపించుకొని రండి, మీరందరూ కూడా కూడి రండి, దేవుడు నా కొరకు ఏం చేశాడో అవన్నీ మీకు వివరిస్తాను. అలాగ అందరి ఎదురు చెల్లించడం ద్వారా మరి ఎవరైనా దాంట్లో అవిశ్వాసులు ఉంటే వారు కూడా విశ్వాసంలోకి వస్తారు. వారు కూడా తనను చూసి తన సాక్ష్యాన్ని చూసి వారు కూడా చెల్లిస్తారు. కాబట్టి మనము అందరి ఎదుట మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు చెల్లించాలి. తర్వాత మనము ఎలా చెల్లించాలి? 111వ కీర్తన 1వ వచనం. కృతజ్ఞతలు మనము ఎలా చెల్లించాలి? 111వ కీర్తన 1వ వచనం. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో ఎలా చెల్లించాలి? కృతజ్ఞతలు పూర్ణ హృదయముతో చెల్లించాలి. హోల్ హార్ట్, సగము కాదు, పైన కాదు, పెదవులతో కాదు, పూర్ణ హృదయముతో చెల్లించాలి. తర్వాత 119వ కీర్తన 7వ వచనం. 119వ కీర్తన న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నేను నీ కృతజ్ఞతలు చెల్లించేదను. అంతగా ఎలాగంటే యథార్థ హృదయముతో, యథార్థ హృదయముతో దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతలు. ఏంటి యథార్థ హృదయం అంటే? ఏంటి యథార్థ హృదయం అంటే? యథార్థ హృదయం అంటే ఏంటంటే పాపము చేయడానికి అవకాశం ఉన్నా పాపము చేయకుండా ఉండటం, అది యథార్థం. 10 మందిలో మనం ఎలాగుంటామో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలా ఉండటం, అది యథార్థం. సాధారణంగా మనం 10 మందిలో ఒక రకం ఉంటాం, ఒకరున్నప్పుడు ఒక రకం ఉంటాం. అది మానవుని యొక్క స్థితి. యేసేపు ఎవ్వరు లేనప్పుడు యథార్థంగా ఉన్నాడు. మనం అందరూ ఉన్నప్పుడు యథార్థంగా ఉన్నట్టు ఉంటాం. అయితే మన స్థితి ఏంటో, మన హృదయం ఏంటో తెలాలంటే ఒంటరిగా ఉన్నప్పుడు తెలుస్తుంది. నీవేంటో అనేది అప్పుడు తెలుస్తుంది, నేనేంటి అనేది అప్పుడు తెలుస్తుంది. యథార్థ హృదయుడు ఎవరంటే యేసేపు. పాపము చేయడానికి అవకాశం ఉన్నా చేయకుండా పవిత్రంగా నిలబడ్డాడు దేవుని కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, 10 మంది పిల్లల్ని పోగొట్టుకున్న కష్టాల్లో కూడా స్తుతించాడు యథార్థవంతుడు యోబు. అది యథార్థత అంటే. అన్ని ఉన్నప్పుడు యథార్థంగా ఉన్నాడు, అన్ని పోయినప్పుడు యథార్థంగా ఉన్నాడు. మనం ఎప్పుడు చెల్లిస్తాం దేవునికి స్తుతులు? థ్యాంక్స్ గివింగ్ ఎప్పుడు చెల్లిస్తాం? మనం అన్ని ఉన్నప్పుడు అంతా మనకి ప్లస్సే రావాలి, ఏది మైనస్ అవ్వకూడదు. లాభాలు రావాలని, అన్ని మేలు జరగాలి. ఏదైనా వ్యతిరేకం జరిగిందా? ఏం చేసాడమ్మ దేవుడి నాకు ఎంత నమ్మకంగా వెళ్తాం మందిరానికి, ఎందుకు వచ్చింది దేవుడు? మేము మానేసాం మందిరం, దేవుని విడిచిపెట్టేసి. నేను అనుకుంటాను మనము అన్ని విషయాల్లో లేకపోతే ప్రతి విషయంలో దేవునికి మనం స్తుతులు చెల్లించే అంత విశ్వాసంలో ఎదిగామా? యోబు అంత విశ్వాసంలో ఎదిగానన్న వాళ్ళు చేయొద్దండి. ఎవరు ఎత్తలేదు అంత విశ్వాసం ఇంకెదలేదు. మనం కడుపును పుట్టిన 10 మంది పిల్లలు ఒకే రోజు హఠాత్మరణంగా మరణమైపోతే ఎలాగొచ్చింది ఆ స్థితి? ఎలాగొచ్చింది ఆ కృతజ్ఞత? మనం కుక్క చచ్చిపోతేనే ప్రార్థన మానేస్తాం. ఉండన్న కుక్క చచ్చిపోతే గారాలు పెంచుకున్న కుక్క నువ్వు ప్రార్థన అంటావు. అండి మొక్కలు చచ్చిపోతేనే మనం మగాకు పెట్టేస్తాం, ప్రార్థన మానేస్తాం. కడుపును పుట్టిన 10 మంది పిల్లలు ఒకే రోజు చనిపోయారు. ఆస్తి పోయింది, అన్ని పోయింది, ఆరోగ్యం పోయింది. అప్పుడు కూడా యథార్థంగా ఉన్నాడు. అది యథార్థం. అందుకని ఆ పరిస్థితుల్లో కూడా దేవుని ఏం చేశాడు? యెహోవా ఇచ్చాడు. మనం చదువుతాము చెప్తాం, కానీ అనుభవం వచ్చేటప్పటికి మనకు ఉండదు. ఒక ఆవిడికి జబ్బు ఉందంట. ఆ జబ్బుకి డాక్టర్ గారు ఏమన్నారంటే మందులే లేవన్నారు. ఇంకా మందులు ఏమంటే అర్థం ఏంటండి? ఇంకా లాస్ట్ డేస్. అందుకని చూడండి, మన అంటారు కదా ఎవరికైనా ఇంకా లాస్ట్ డే అమ్మ ఏం తింటాడో అన్ని పెట్టి, ఏం అనుమానం
కదా అలాగన్నారని డాక్టర్ గారు. అప్పుడు ఆమె ఇంటికి వచ్చి మరి సేవకుని దగ్గరికి వచ్చి, అన్న మా ఇంటికాడ మీటింగ్ పెట్టాం. ఎందుకమ్మా, ఏం మేలు చేశాడంటే నా జబ్బుకి మందులు లేవన్నారు, అందుకు థ్యాంక్స్ గివింగ్ పెట్టండి మీటింగ్ అన్నారంట. ఆ సేవకుడు ఆశ్చర్యపోయాడు. ఇలాగే అన్నవాళ్ళు ఎక్కడ చూడలేదమ్మా, ఎవరైనా ఆరోగ్యం పొందితే మీటింగ్ పెట్టమన్నారు, పాస్ అయితే మీటింగ్ పెట్టమన్నారు, ఉద్యోగం వస్తే మీటింగ్ పెట్టమన్నారు, ఇల్లు కట్టుకుంటే మీటింగ్ పెట్టమన్నారు, కానీ నీ జబ్బుకు మందే లేదా అన్నారు డాక్టర్ గారు. అంటే అందుకు మీటింగ్ పెట్టమన్నారు, ఎక్కడా నేను చూడలేదు. సరే పెట్టారు. నీకు అంత విశ్వాసం చూసారా? ఆమెకు ఎంత విశ్వాసం చూడండి. నా జబ్బుకి మందులు లేవన్నారు డాక్టర్ గారు, దానికి స్తోత్రం, అందుకే మీటింగ్ పెట్టుకున్నారు. థ్యాంక్స్ మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఏం జరిగింది తెలుసా? పెట్టుకున్న తర్వాత రోజు ఆమె జబ్బు పోయి కృతజ్ఞతలు చెల్లించుడు అంత శక్తం, కృతజ్ఞతలు అంత స్వస్థతం. కాబట్టి కృతజ్ఞతలు చెల్లిస్తుండగా ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయి అది మనం ఆలోచించాలి. యేసయ్య ఒక చిన్న పిల్లడి దగ్గర రొట్టె తీసుకుని శిష్యులు యేసయ్య చేతిలో పెట్టారు, లైన్గా కూర్చోబెట్టమన్నారు అందరినీ కూడా పంక్తులుగా. అప్పుడు యేసయ్య చేతిలో తీసుకుని కృతజ్ఞాస్తులు చెల్లిస్తుండగా ఏమైందండి? ఒక పిల్లవాడు రొట్టెలు చేపలు ఎంత అభివృద్ధి అయిపోయిన 5,000 మంది తిన్నారు. కృతజ్ఞాస్తులు చెల్లించట్లో అభివృద్ధి ఉంది, స్వస్థత ఉంది, విస్తరణ ఉంది, ఆశీర్వాదం ఉంది. అందుకని మనం కృతజ్ఞాస్తులు చెల్లించేవారు ఉండాలి. ఇది కృతజ్ఞతలు చెల్లించుట అనేది ఇది దేవునికి మహిమ తెస్తుంది. కృతజ్ఞతలు చెల్లించుట అది దైవ చిత్తం. కృతజ్ఞతలు చెల్లించేవారు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. దశలో రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, ప్రతి విషయమందును మీరు కృతజ్ఞతలు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. చాలా మంది దేవుని చిత్తం అంటారు. అసలు ఏంటి దేవుని చిత్తం? ఏంటి అది? కృతజ్ఞత. నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. అలా కీర్తన 50లో ఏముంది? స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమ. కాబట్టి నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి మహిమపరుస్తున్నావు. అసలు మనం పుట్టించింది ఎందుకు? దేవుడు మహిమ కొరకు. ఎందుకు రక్షించాడు? మహిమ కొరకు. ఎందుకు బతికిస్తున్నాడు? మహిమ కొరకు. రేపు పొద్దున నీ వాక్కు విడిచదా చేసే పని ఏంటి? మహిమ కొరకు. మహిమపరచుదాడు. మహిమ దేవునికి బ్రతుకు మూలంగానే సరే, చావు మూలంగానే సరే, యేసు ప్రభువారు నా ద్వారా ఘనపరచబడాలి, మహిమపరచబడాలి అన్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి పిల్లరా, కృతజ్ఞతాస్తులు మనము ఎలాగూ చెల్లించాలంటే యథార్థ హృదయముతో, పూర్ణ తర్వాత ముగించేస్తాను. ఎంతకాలం చెల్లించాలి మరి? చూడండి, కీర్తనలు 45:17 కీర్తనలు 45:17 తరములన్నిటను నీ నామమును జ్ఞాపకమున్నట్లు నేను చేయుదును. అవునా? సర్వకాలము. ఎంతకాలం చెల్లించాలండి? స్తుతులు ఎంతకాలం చెల్లించాలి? ఈ రోజు ఒక రోజు కాదు, సర్వకాలము, యుగ యుగాలు మనము కృతజ్ఞతాస్తులు మనము చెల్లించేటువంటి వారికి ఉండాలి. అలాగే ఎఫెసీ 5:20 ఎవరి ద్వారా ఎవరికి చెల్లించాలి స్తుతులు? ఎఫెసీ పత్రిక 5:20 చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ, అంటే యేసు ప్రభు లేకుండా ఏదీ లేదు. కాబట్టి త్రూ ద జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు ద్వారా మనము రక్షణలోకి వచ్చాం. యేసు ప్రభు ద్వారా మన పాపాలు పరిహరించబడ్డాయి. యేసు ప్రభు ద్వారా మనం పరలోకి వెళ్తాం. యేసు ప్రభు ద్వారా మన తండ్రిని సమీపించాం. కాబట్టి అందుకనే ఏది చేసినా యేసు ప్రభు ద్వారా మాత్రమే. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, చాలా మంది నేను గమనిస్తూ ఉంటారు. ఆఖరిని యేసునామని చెప్పరు, చెప్పకపోతే వెళ్ళదు. ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి నీ చెక్ బుక్ మీద సంతకం పెట్టకపోతే ఇస్తారంటే అప్పుడు
మరి కాబట్టి ఆఖరి యేసునామాన్ని వాడు చాలా మంది, అది వాడకపోతే ఎక్కడ వెళ్తుంది? ఆ నామంలోనే మనకి రక్షణ దొరికింది, ఆ నామంలోనే సమస్త కార్యములు జరిగించబడతాయి. కాబట్టి ఆ నామమే పూజించబడిన నామం, హెచ్చించబడిన నామం, కొనియాడబడిన నామం. ఆ నామంలోనే మనము ప్రతిదీ దేవునికి మనము చెల్లించేవారిగా ఉండాలి. కాబట్టి తర్వాత ఇంకా మనం చూస్తే కృతజ్ఞాస్తులు చెల్లించడం ద్వారా మనకు ప్రయోజనం ఏంటంటే మనలో ఉన్న గర్వం పోతుంది, వినయము వస్తుంది. ఓ మాట చూపించి ముగిస్తాను. ఇంకా చూడండి, కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 4:7 4:7 చూడండి. ఎందుకనగా మీకు ఆధిక్యము కలుగజేసిన వాడు ఎవడు? సరిపోదు. చాలా సార్లు మనం ఏం చేస్తుంటామంటే కృతజ్ఞాస్తులు మనం చెల్లించట్లేదు అనుకోండి, ఇవన్నీ నా ద్వారా కలిగినాయి, నన్ను బట్టి కలిగినాయి అని మనలో ఏమొస్తే చెప్పండి, ఒక రకమైన గర్వం అనేది వస్తుంది. కాబట్టి మనలో గర్వం అనేది రాకుండా ఉండాలంటే దేవునికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞాస్తులు చెల్లించాలి. ఎప్పుడైతే మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నామో నా వలన ఏం జరగలేదు, అంత దేవుని ద్వారా. అందుకని ఇశ్రాయేలు ప్రజలు కూడా చెప్పాడు, మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము కదా అందరూ అనుకుంటారేమో, అనుకుంటారా అని వేసుకున్నారు వాళ్ళు. భవిష్యత్తును కూడా దేవుడు చెప్పాడు. పుట్టించే దేవుడు మన భవిష్యత్తు తెలియదా? దేవుడికి భవిష్యత్తు మాటలు తెలియవా? తెలుస్తాయి. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా మనలో గర్వం అనేది ఉండదు. గర్వానికి బదులుగా ఏమొస్తుంది? వినయం వస్తుంది. అందుకనే బైబిల్ ప్రతి భక్తిని చూడండి, వినయ విధేయతలతో ప్రభు నాదంటూ ఏమిటి, నేనంతటో ఆయన ప్రభు, నా కుటుంబం ఏపాటిది ప్రభు అని వాళ్ళు ఎంత దీనులై తగ్గించుకుంటూ వచ్చారు. తర్వాత ఎఫెసీ 4:6 చూడండి. ఎఫెసీ 4:6 కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా ఇంకోటి మాట చూడండి. 4:6 మరియు మీరు కుమారులై ఉన్నందున తండ్రి ఏం చేస్తున్నాను? ఫిలిప్పీ పత్రిక 4:6 ఫిలిప్పీ పత్రిక 4:6 దేనిని గురించి చింతింపకూడదు కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలుండును. మనం ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటామో నీలో ఎటువంటి ఆందోళన ఉండదు, ఎటువంటి చింత ఉండదు. మన చింతలన్నీ, మన సాతాను తీసుకొచ్చే ప్రతి తలంపులన్నీ కూడా మరి రాకుండా చేసేటువంటిది ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. లేదనుకోండి మనలో ఏమొస్తాయంట? అనేకమైన చింతలు వస్తాయి. మీ తలంపులకు మీ హృదయమునకు దైవ సమాధానం కావలి ఉంటుంది. చాలామంది మరి ప్రభు నమ్ముకున్నారు కానీ ఎన్నో చింతలతో ఉన్నారు, ఎంతో ఆందోళనతో ఉన్నారు, ఎన్నో తలంపులు వారి హృదయంలోకి వచ్చేస్తున్నాయి, వారి తలంపులోకి వచ్చేస్తున్నాయి. ఇవన్నీ రాకుండా దైవ సమాధానం నీ చుట్టూ ఉండాలంటే నువ్వు దేవునికి ఏం చెల్లించాలి? చెల్లించాలి. చూడండి, మార్త యేసుప్రభుని పిలిచింది ఎన్ని చింతలతో ఉంది, ఎన్ని విచారములతో ఉంది. ఎందుకంటే ఆయన్ని పిలిచింది కానీ ఆయనని ఒక శిరస్సుగా పెట్టుకోలేదు, ఆయన పక్కన కూర్చోబెట్టేసి ఆయనకి కృతజ్ఞత చెల్లించట్లేదు, ఆయన మాట వింటలేదు. కాబట్టి ఈరోజు ఎంతో మంది ఎన్నో చింతలతో ఉన్నారు, ఎంతో ఆందోళనతో ఉన్నారు. భవిష్యత్తు గురించి, బిడ్డల గురించి, కుటుంబాల గురించి ఎంతో ఆందోళన, చింతలు, వేదనతో ఉన్నారు. ఇవన్నీ కూడా మరి పోవాలంటే మనం ఏం చెల్లించాలి? దేవునికి ఆశలు చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించినప్పుడు నువ్వు దేవుని గురించి కూడా చింతించు, నువ్వు దేవుని గురించి కూడా ఆందోళన నీ మననే ఉండదు. కాబట్టి కృతజ్ఞతలు చెల్లించడంలో ఎంత ఆశీర్వాదం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే మీరే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పేసాను, మీరు చెప్పాలి, ఆగిపోదు. నేను అన్నగారికి చెప్పేస్తాను.
మొదటిగా కృతజ్ఞత అంటే ఏమిటి, రెండవది కృతజ్ఞత ఎందుకు చెల్లించాలి. నేనే చెప్పుకుంటాను, మరి మీరు చెప్పండి. మీరు చెప్పట్లేదు, సరే టైం అయిపోతుందిగా నేనే చెప్పేస్తున్నాను. తర్వాత కృతజ్ఞత ఎక్కడ చెల్లించాలి, కృతజ్ఞత ఎలా చెల్లించాలి, కృతజ్ఞత ఎంతకాలము చెల్లించాలి, తర్వాత కృతజ్ఞత చెల్లించడం ద్వారా మనకేమి ప్రయోజనం అనేటువంటివి, తర్వాత కృతజ్ఞత చెల్లించడం ద్వారా మనలో గర్వము రాదు, మనలో ఆందోళనలు రావు అని మనం చెప్పుకున్నాం. కాబట్టి మనము ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం కనుక దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాం, దేవుని మహిమపరుస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మనము మన జీవితంలో కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చిన అన్ని విషయాల్లో మనం దేవునికి చెల్లిద్దాం. ప్రభు ఈ మాటలు దీవించు.